తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సినటువంటి మార్పులు ఏంటి? ముఖ్యంగా నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అంశం మీద ఎప్పటికప్పుడు సవాళ్ళు ఎదురవుతూనే ఉన్నాయి. దీని మీద సీనియర్ ఐఏఎస్ అధికారి పరిశీలన చేశారు, ఒక నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి విషయం మీద అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. మనతో మాట్లాడేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆగ్నూరు మురు ఉన్నారు. సార్, ఏంటి సార్ ఈ ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పటికప్పుడు ఏదో ఒక రాజకీయ వివాదం తెర మీదకి వస్తూ ఉంది. ఏం జరుగుతుంది స్టేట్లో? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎండింగ్లో బిఫోర్ ఎలక్షన్స్ రాహుల్ గాంధీ ఇక్కడ రావడం జరిగింది. దానికంటే ముందు నేపథ్యం ఏంటంటే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఏదైతే ఆశలు కల్పించాడో యూత్కి, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఈ రాజకీయ నేపథ్యం కావచ్చు, లేకపోతే యూత్కి పాపము ఆస్పిరేషన్స్ కావచ్చు. సో అక్కడి నుంచి మొదలైంది. స్లోగా వాళ్ళు రిపీటెడ్గా ఫెయిల్ అయ్యారు. అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు కానీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ అప్పట్లో సో ఇంత పెద్ద వాగ్దానాన్ని, ఇంత పెద్ద కోరికను తెప్పించి పిల్లలకి మోసం చేయడం జరిగింది. నిజానికి మన అందరికీ తెలిసి ఏంటంటే తెలంగాణ మూమెంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే దాని మీద జరిగింది. సో పెద్ద ఎత్తున యూత్ అందులో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయనే కదా, అదే ఆశతోనే పార్టిసిపేషన్ చేయడం జరిగింది ఉద్యమంలో. సో దాన్ని అతని ఇంటికి ఒక ఉద్యమాన్ని అక్కడి నుంచి మొదలుపెట్టిన తర్వాత ఎప్పటికప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ, లేదా ఫెయిల్ అవుతూ, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్లు లీక్ అవుతూ, సో ఆయన 12 సంవత్సరాల సర్వీస్లో 9.5 సంవత్సరాల పరిపాలనలో అసలు గ్రూప్ అని ఒక్కసారి కూడా పెట్టలేదు. సో చాలా టోటల్గా ఫెయిల్ అయ్యారు. మొత్తం కలిపి ఆయన 9.5 సంవత్సరాలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టుంది అంతే. చాలా అది ఘోరమైన మోసం అది. సో ఆ నేపథ్యంలో బిఫోర్ ఎలక్షన్స్ మొన్న 2023లో రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కానీ, లేకపోతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో కానీ సో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను దాంట్లో కూడా ఒక భాగస్వామిని అయ్యాను నిజానికి. ఎందుకు కావాల్సి వచ్చిందంటే నేను కాంగ్రెస్ వాళ్ళని కొంచెం ఇంకా కమిట్ చేయిద్దామనే ఉద్దేశంతో వాళ్ళకి ఒక జాబ్ క్యాలెండర్ కూడా తయారు చేసి ఇచ్చాను నేను వాళ్ళకి. సో ఈ రకంగా మీరు ఇస్తే బాగుంటుందని నా వైపు నుంచి ఏంటంటే కమిట్మెంట్ చేయించవచ్చు కాంగ్రెస్తో పని. సో అది కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది 2 లక్షల ఉద్యోగాలని. రాహుల్ గాంధీ మేము వచ్చిన తర్వాత పరిపాలనలు వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ వస్తే మేము 1 సంవత్సరం లోపులనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ చేసేది జరిగింది. గ్యారంటీ అని చెప్పాడు ఆయన. గ్యారంటీ అనే పదం కూడా వాడాడు. సో ఆ నేపథ్యంలో మనకి ఇప్పుడు అది మరుగున పడిపోయింది. నాకు రాహుల్ గాంధీ గారి మీద ఒక కాంప్లైంట్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇచ్చినవి కానీ, అంటే నేషనల్ లెవెల్లో ఖార్గే గారు ఇచ్చిన ప్రామిసులు కానీ, నేషనల్ లెవెల్లో అలాంటి లీడర్స్ ప్రామిస్ చేసినప్పుడు దాని మీద నిలబడాలి. అది వెరీ ఇంపార్టెంట్ అది. సో అందుకనే నేను ఈరోజు కూడా అది దాని మీద ట్వీట్ చేయడం జరిగింది. సో రాహుల్ గాంధీకి గుర్తు చేద్దామని. సో ఆ నేపథ్యంలో సో ఇప్పుడు ఇవంతా కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు నిరుద్యోగులందరూ కూడా. సో నిరుద్యోగుల్ని ఆశ పెట్టడం కరెక్ట్ కాదు, అది నా ఉద్దేశం. మీరు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. మొన్నటి వరకు విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి ఒక కీలకమైనటువంటి పోస్టులో వ్యవహరించారు. ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన ఎక్కువగా ఉంది. ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నాం, ప్రతి డిపార్ట్మెంట్లో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నాం అన్నటువంటి అంశాన్ని చెప్తా ఉంది. అంటే పూర్తిగా అది ఫుల్ఫిల్ అయినట్లు అనిపించట్లేదా? అంటే ఇప్పుడు అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే నేను కమిషన్కి చైర్మన్గా పనిచేశాను. నాకు వేరే రకరకాల జాబ్స్ ఆఫర్ చేశారు గవర్నమెంట్. బట్ నేను విద్యకు సంబంధించి అయితే వస్తాను, లేకుంటే రానని చెప్పాను. ఆ నేపథ్యంలో విద్యా కమిషన్ చైర్మన్ నియమించారు. సో నేను ఆ 1.5 ఇయర్ ఇంకా వేరే వాటి మీద ఏం ఫోకస్ చేయకుండా ప్యూర్లీ నేను విద్యకు సంబంధించిన రీసెర్చ్ ఒకటి చేసి, సో ఆల్ స్టేక్ హోల్డర్స్తో నేను కలిసి, విద్యార్థులతో కలిసి, తల్లిదండ్రులతో కలిసి, సో అట్లా ఫ్యాకల్టీతో కలిసి, విద్యావేత్తలతో, విద్యా యాక్టివిస్టులతో అందరితో కూడా కూర్చొని రకరకాల మంత్రాలు చేసి ఒక మంచి నివేదిక తయారు చేసి ఇవ్వడం జరిగిందన్నమాట. సో అది నేపథ్యము. కానీ బట్ ఐ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. నేను గవర్నమెంట్లో భాగస్వామ్యం కాదు. ఓన్లీ అదొక ఇండిపెండెంట్ కమిషను. సో కమిషన్ తరఫు నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అది ఇవ్వడం జరిగింది. సో అది అయిపోయింది కాబట్టి నా జాబు నేను అక్కడి నుంచి బయటకు వచ్చాను. సో నిజంగా కూడా నేను పదవిని పట్టుకొని ఊగులాడాలంటే మళ్ళీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు కూడా నేను అక్కడే ఉండేవాడిని, కంటిన్యూ అయ్యేవాడిని. కానీ అది కరెక్ట్ కాదు కదా.
సో అందుకని నాకు రావడం జరిగింది. సో ఇప్పుడు నేను ఇండిపెండెంట్ నేను. సో తెలంగాణ అభివృద్ధికి సంబంధించి సో పాత ప్రభుత్వము విద్యని నాశనం చేసిన ప్రక్రియ కావచ్చు, లేకపోతే రకరకాల సంస్థల్ని సో నాశనం చేయడం కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ పరిపాలన చెత్తగా చేయడం కావచ్చు, నేను పోయిన ప్రభుత్వం మీద నేను చాలా తిరిగాను, చాలా నెగిటివ్గా మాట్లాడాను, క్యాంపెయిన్ కూడా చేశాను. సో నాకు కూడా ఇందులో భాగస్వామ్యం ఉంది, అంటే ఈ హోల్ రాజకీయ మార్పులల్లో ఎంత కూడా. అందుకని నేను సైలెంట్గా ఉండడం కరెక్ట్ కాదు. నేను మామూలుగా జాబ్లో చేసినప్పుడు కూడా ప్రొయాక్టివ్గా నేను ఏ జాబ్లో ఉంటే ఆ జాబ్లో, ఉపాధి హామీలో ఉంటే లేబర్ గురించి చాలా ప్రొయాక్టివ్గా పనిచేశాను. అంతకుముందు ఉమెన్కి సంబంధించిన స్వయం సహాయక సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సంబంధించి సుమారుగా 15 సంవత్సరాలు నేను దాని మీద పనిచేయడం జరిగింది. అక్కడ నేను నిబద్ధతతో అక్కడ పనిచేశాను. సో అట్లాగే గిరిజన సంక్షేమంలో ఉన్నప్పుడు దానికి సంబంధించిన పని ఎక్కడున్నా కానీ నేను పనిచేస్తాను. తెలంగాణకు సంబంధించిన అభివృద్ధికి సంబంధించి డెఫినెట్గా నేను చాలా యాక్టివ్గా ఉంటాను అనమాట. సో ఇప్పుడు డెఫినెట్గా మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఫుల్ఫిల్ కాలేదు. సో అది వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లో కూడా 1 జనవరి 2024 నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 2024 వరకు ఆ జాబ్ క్యాలెండర్ని డిక్లేర్ చేయడం జరిగింది. సో ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం జరిగి ఉండాల్సింది. సరే ఓకే, ఇంకొక 1 year అయినా పర్వాలేదు. సో కానీ బట్ ఇప్పటికీ మరి 3 సంవత్సరాలు దగ్గర 3 సంవత్సరాలు కాబోతుంది కదా, ఇప్పటికీ కూడా దాని మీద ప్రొయాక్టివ్గా లేకపోవడం అనేది కరెక్ట్ కాదు. అది సో వాళ్ళు ఇచ్చిన అంశాలు ఇది ఒకటే కాదు, ఇన్ఫ్యాక్ట్ ఇది గ్యారంటీ అన్నారు, జాబ్స్ ఇవ్వడం అనేది 2 లక్షల ఉద్యోగాలు గ్యారంటీ అన్నారు. దీంతో పాటు ఇంకా చాలా ఇచ్చారు. సో అట్లాగే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్లో ప్రతి మండలంలో పెడతామని చెప్పేసి కూడా 6 గ్యారంటీస్లో ఉంది. సో అట్లాగే మనకి కౌలు రైతులకు కూడా గుర్తింపు ఇస్తాము, గుర్తింపు కార్డులు ఇస్తాము, వాళ్ళని మేము రైతులకు ట్రీట్ చేస్తామనేది కూడా ఒక గ్యారంటీ ఉంది. ఇలాంటి చాలా గ్యారంటీస్ ఉన్నవి, అన్నీ చేయాల్సిందే, తప్పదు కదా. మీరు ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నారు, మీరు అనుకుంటే ముఖ్యమంత్రిని డైరెక్ట్గా ఏ క్షణంలోనైనా కలవచ్చు. డైరెక్ట్గా కలిసి చెప్పాల్సినటువంటి అంశాలు ఈ రకంగా పబ్లిక్ ప్లాట్ఫామ్లలో చెప్తే కొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు అవుతారు కదా. అంటే తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాల మీద, ముఖ్యంగా విద్యకు సంబంధించి, నిరుద్యోగం సంబంధించి వ్యతిరేకమైనా కానీ మాట్లాడాలి కదా. మాట్లాడకపోతే ఎట్లా? అవ్వైనా కానీ అడగకపోతే బోగబెట్టదనే సామెత మనకు ఉంది కదా. సో ప్రభుత్వానికి గుర్తు చేయాలి, ఎవరో ఒకరు గుర్తు చేయాలి. నేను ఈరోజు ట్వీట్లో రాహుల్ గాంధీకి గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఆయన ప్రామిస్ చేశాడు కాబట్టి. సో ఇప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి బాస్. సో తప్పకుండా ఆయన బాస్ కాబట్టి ముఖ్యమంత్రులతోనే, అది ఇక్కడ ముఖ్యమంత్రి కావచ్చు, కర్ణాటక ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ ప్రభుత్వాలు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళ ముఖ్యమంత్రులతోనే రివ్యూ చేసే బాధ్యత ఉంటుంది, అధికారం ఉంటుంది ఆయనకి. అందుకని నేను ఆయన రిమైండ్ చేస్తున్నాను. ఆయన రిమైండ్ చేయడంతో పాటుగా స్టేట్ గవర్నమెంట్కి రిమైండ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశముతోని మనము ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, మీరు గ్యారంటీలు అన్నారు, వాగ్దానాలు చేశారు కూడా గుర్తు చేస్తున్నాం మనం ఇది. సో అది వ్యతిరేకంగా తీసుకుంటే కూడా తీసుకుంటారు, తప్పలేదు అందులో. సో నేనేమి యాంటీ కాన్స్టిట్యూషన్ చేయటం లేదు. సో ఇప్పుడు నేను ప్రభుత్వం లోపల కూడా లేను, ఈవెన్ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు కూడా ఓన్లీ విద్యకు సంబంధించి మాత్రమే నేను ఫోకస్ చేశాను. అప్పుడు నేను ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు నేను ఇండిపెండెంట్ అయ్యాను కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడడం ఏమీ మాత్రం తప్పులేదు. విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఒక్కరే ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనను మీరు కలిసేటువంటి ప్రయత్నం చేశారా? ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలో జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదా? నేను విద్యా కమిషన్ చైర్మన్గా ఓన్లీ విద్యకు సంబంధించి మాత్రమే నేను పరిమితం నాది. అప్పటికి కూడా నాకు ఒక తీవ్ర అసంతృప్తి ఉంది. నేను చాలాసార్లు కలవడానికి ప్రయత్నం చేశాను, విద్యకు సంబంధించే, దీనికి సంబంధించింది కాదు. బట్ అన్నిసార్లు మీటింగ్లు పెట్టలేదు, అన్నిసార్లు కలవలేదు. ఓన్లీ ఒక 3-4 సార్లు కలిసి ఉంటాను అంతే, అది కూడా చాలా లిమిటెడ్ టైంలో. సో తర్వాత నేను విద్యకు సంబంధించి చాలా విషయాలు డిస్కస్ చేద్దామనే ఉద్దేశంతో ట్రై చేశాను, కానీ కుదరలేదు, నాకు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సో దానికి అపాయింట్మెంట్ ఇవ్వనప్పుడు ఇంకా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఇంకా వేరే నా సబ్జెక్ట్ కాని అంశాలకి ఇంకా అసలు నాకు క్వశ్చనే లేదు నేను కలవడం అనేది. అపాయింట్మెంట్ ఇస్తున్నది కూడా నాకు గ్యారెంటీగా అది నమ్మకం లేకుండే. సో నేను అట్లా వేరే అంశాల మీద మాట్లాడడం కరెక్ట్ కాదు. అప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆర్థికపరమైనటువంటి అంశం, ఉద్యోగాల కల్పన అన్నది ఆర్థికపరమైనటువంటి అంశం. ప్రభుత్వం ఇప్పటికే తీవ్రమైనటువంటి సంక్షేమంలో ఉంది, ఇబ్బందుల్లో ఉంది. అయినప్పటికీ కూడా అవసరమైన చోట ఖచ్చితంగా ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నామన్నటువంటి విషయాన్ని పదే పదే ప్రభుత్వం గుర్తు చేస్తూ ఉంది. దాని మీద ఏమంటారు? ఇప్పుడు ఆర్థిక అంశాలు ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయి, 11 కాదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే అడ్మినిస్ట్రేషను, రాజకీయ పార్టీ వాళ్ళు ప్రజలకు వాగ్దానం చేసిన దాని ప్రకారము, గ్యారంటీల ప్రకారము ప్రాధాన్యత ఇవ్వాలా, లేకపోతే మీరు వాగ్దానం చేయని విషయాల మీద ప్రాధాన్యత ఇవ్వాలనేది ఒక అంశం వస్తుంది పక్కా. సో సహజమైన న్యాయం ఏంటంటే మీరు బిఫోర్ ఎలక్షన్స్ ఏదైతే వాగ్దానాలు చేశారో, గ్యారంటీస్ ఇచ్చారో దాని మీదనే ప్రాధాన్యత ఇవ్వాలి కదా. ఇప్పుడు ఉదాహరణకి మీరు శ్రీశైలం క్యారిడార్ అన్నారు, అది మీరేం వాగ్దానం చేయలే, గ్యారంటీ ఇవ్వలేదు.
సో రీజనల్ రింగ్ రోడ్ అన్నారు, అదేం మీరు గ్యారంటీ ఇవ్వలేదు, మీరు ప్రజలకు ఏమీ వాగ్దానం చేయలేదు. సో అట్లాగే మూసి అన్నారు, అది కూడా ప్రజలకు వాగ్దానం చేయలేదు, మీరేమీ గ్యారంటీ ఇవ్వలేదు కదా. సో అది ఆ ప్రాధాన్యతల్ని తప్పకుండా కూడా ప్రజలు చూస్తుంటారు. సో సహజంగా కూడా అది ఈ డిస్కషన్కి వస్తాయి అవి. సో మనకు చాలా క్లియర్గా కనబడుతుంది కదా. సో మరి అలాంటప్పుడు ఇక్కడ డబ్బు వచ్చినప్పుడు అక్కడ డబ్బు ఎందుకు రాలేదనేది అంశాలు ఉంటుంది కదా. నిజానికి నిరుద్యోగులకు సంబంధించి కూడా ఒకటేసారి మీరు డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఇంకొక అదనంగా భారం పడుతుంది, డెఫినెట్గా పడుతుంది కదా. మరి మీరు గ్యారంటీ అన్నారు కదా, గ్యారంటీ అన్నప్పుడు చాలా వెరీ ఇంపార్టెంట్. ప్లస్ ఈ నిరుద్యోగుల అంశం అనేది ఏంటంటే ఆత్మహత్యలకు రిలేట్ అయి ఉంటుంది అబ్బా. చాలా అది ఒక చావు బతుకుల మధ్య అన్నట్టు ఉంటుంది. అది చాలా సెన్సిటివ్ అంశం అది. సో అది దాన్ని మనము పక్కన పెట్టడానికి లేనే లేదు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కంపల్సరీ చేయాల్సిందే. ఫైనల్గా ఏం చెప్తారు ఈ ఉద్యోగాల కల్పనకు సంబంధించి, జాబ్ క్యాలెండర్కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అట్లాగే మీలాంటి వాళ్ళనే నిరుద్యోగులంతా కూడా క్వశ్చన్ చేస్తూ ఉంటారు కాబట్టి నిరుద్యోగులకు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నిరుద్యోగులకు చెప్పేది, నిరుద్యోగులకైనా కావచ్చు, లేకపోతే పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, చాలా స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, రైతులు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఒకటి ఏంటంటే మనము పోరాడాల్సిందే, పోరాడకపోతే రాదు, జనరల్గా ఇవ్వలేరు ఎవరు కూడా. వాళ్ళు ఎవరు గవర్నమెంట్స్ పోరాడితేనే పట్టించుకుంటారు. అది డెమోక్రసీలో ఉన్నది అది కదా. సో అది పోరాడాల్సిన అంశం ఉంటుంది, గట్టిగా ఆడాల్సిన అంశం ఉంటుంది తప్పకుండా కూడా. సో అది అట్లాగే ప్రభుత్వానికి కూడా ఏంటంటే మీరు తప్పకుండా కూడా మీరు ఇచ్చిన గ్యారంటీస్ని మాత్రము ఇంప్లిమెంట్ చేయాల్సిందే. సో 600 106 కానీ మిగతావి ప్రాధాన్యతలు మీరు ముందు తీసుకురాకండి, గ్యారంటీస్ని మీరు ముందు ప్రాధాన్యత తీసుకోండి అని చెప్తాను గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి నిరుద్యోగులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి గ్యారంటీలను ముందు ప్రాధాన్యతగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం వాటిని పూర్తిగా భర్తీ చేయాల్సినటువంటి బాధ్యత ఉందంటూ ఆకునూరు మురళి గుర్తు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.